హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అన్షు కిచెన్ బ్లాగ్. ఈరోజు అఫ్ఘనీ చికెన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. సో ఫస్ట్ పీసెస్ మొత్తం ఒకసారి కట్ చేసి పెట్టుకుందాం. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కసూరి మేతి, ఒక లెమన్, మొత్తం జ్యూస్ దీంట్లోనే యాడ్ చేసేసుకుందాం. రెండు టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకుందాం. గరం మసాలా, గార్లిక్ జింజర్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకొని స్మాల్ లేదా మీడియం పీసెస్ కట్ చేసి పెట్టుకుందాం. అండ్ పుదీనా, నాలుగు మిర్చి, కొత్తిమీర, ఇవన్నీ కట్ చేసుకొని గ్రైండ్గా పేస్ట్ చేసుకుందాం. సో ఇంగ్రీడియంట్స్ మొత్తం పేస్ట్ చేసుకుందాం. సో దీంట్లో ఆనియన్, కొత్తిమీర, పుదీనా, అండ్ ఒక టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేసుకొని మొత్తం గ్రైండ్ పేస్ట్ చేసుకుందాం. సో ఈ పేస్ట్ మొత్తాన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ లేకి వేసి కలుపుకుందాం. సో ఇది మొత్తం ముక్కలకు అంతా బాగా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసి పెట్టుకుందాం. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. అప్పుడైతేనే మసాలా బాగా పట్టుకుంటుంది ఇది. ఒక ప్యాన్లో 2 క్యూబ్స్ బటర్ వేసుకుందాం. బటర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని ఒకసారి ఇలా కలుపుకుందాం. సో ఇప్పుడు దీంట్లో ఓన్లీ చికెన్ పీసెస్ మాత్రం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ మాత్రం దీంట్లో వేసుకొని ఫస్ట్ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకుందాం. సో ఒక 10 మినిట్స్ మొత్తం ఫ్రై చేసుకున్నాక సో ఇలా మనకి పీసెస్ అన్నీ బాగా ఉడికాయి. సో ఇప్పుడు దీంట్లో ఇందాక మిగిలిన పేస్ట్ మొత్తం దీంట్లో యాడ్ చేసేసుకుందాం. సో పేస్ట్ మొత్తం బాగా కలిసేంత వరకు మొత్తం కలుపుకుందాం. సో మొత్తం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే ఇది ఫ్లేవర్ అనేది మీకు బాగా వస్తుంది.
సో మొత్తం మిక్స్ చేసుకున్నాక 1 కప్ వాటర్ వేసుకొని టేస్ట్ తగినంత సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపెట్టుకుందాము. అండ్ ఆఫ్టర్ 5 మినిట్స్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం. సో ఇప్పుడు ఒకవేళ మీకు సాల్ట్ కానీ స్పైసీనెస్ కానీ ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ టైంలోనే యాడ్ చేసేసుకొని, కొద్దిగా గ్రేవీ ఇంకా కావాలనుకునే వాళ్ళు సో కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 2 to 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో చికెన్ రెడీ. సో లాస్ట్లో మనం ఒకసారి కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. అంతేనండి, ఈజీ అండ్ tasty Afghani chicken ready. Thank you for watching, and for more videos please subscribe our YouTube channel Anshu Kitchen Blog. Thank you.